నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఇప్పుడు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పేరు ఇది. అంతేకాదు పోలీసు వర్గాల్లో కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు కోట్లాది రూపాయలు మద్యం స్కామ్ చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇప్పుడు ఇది ఒక చర్చ నడుస్తుంది, విచారణ కూడా సాగుతుంది. కర్త కర్మ క్రియ ఈ యొక్క స్కామ్కి ఉన్నటువంటి వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అసలు ఎవరు ఈ కసిరెడ్డి? ఇప్పుడు దీని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఐటీ సలహాదారుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. చాలా చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరనే చెప్పాలి. ఒక రకంగా విజయసాయిరెడ్డే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు అనేది ఒకటైతే, ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఒక రకమైనటువంటి ఈ యొక్క ఆరోపణలకు కేంద్ర బిందువు, అంటే మొత్తం పెంచి పోషించింది, కోట్లాది రూపాయలు దండుకుంది కసిరెడ్డి అని చెప్పి ఇప్పుడు ఆయన ఓపెన్ అవ్వటం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చగా నడుస్తుంది. 2019 నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ అనేది లేవు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క దోపిడీకి అడ్డొస్తుంది, రేపొద్దున్నే ఏదైనా విచారణలో లెక్క తేలుతుంది అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా విచారణలో తేలింది. ఈ కసిరెడ్డిపై జరుగుతున్నటువంటి విచారణ ఇప్పుడు ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలకు దారితీసింది. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కసిరెడ్డికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ విషయం ముందే తెలుసుకున్నటువంటి కసిరెడ్డి ఎలా అయినా మన అరెస్టు తప్పదు అని భావించినటువంటి ఆ వ్యక్తి దూరానికి వెళ్ళిపోయాడు, ఎవరికి దొరకకుండా విదేశాలకు పారిపోయాడు అనేది ఒక చర్చ. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం సంబంధించినటువంటి స్కామ్లో విజయసాయిరెడ్డికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని. అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని భారీ ఎత్తున అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వారి యొక్క ఆగడాలు, అకృత్యాలు, అక్రమాలు, అవినీతి అంతా కూడా బయటపెడుతుంది కూటమి. ఇలాంటి సందర్భంలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఈ కసిరెడ్డిపై అనేక రకాల విషయాలు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. ఇక తెలుగు సినీ పరిశ్రమతో లింకులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ కసిరెడ్డి. సినీ నిర్మాతగా, బినామీగా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి ఒక ప్రముఖ సంస్థ మేకర్స్, వారితో చాలా దగ్గర సంబంధాలు. అలాగే డీతో స్టార్ట్ అయ్యేటువంటి ఒక ప్రముఖ నిర్మాత, ఆయనతో కూడా చాలా దగ్గర సంబంధాలు. అలాగే కొంతమంది వ్యక్తులతో, సినీ ప్రముఖులతో ఈయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో ఇక్కడ దోచుకోవడం, అక్కడ పెట్టుబడి పెట్టడం. కుమార్తె పేరు, అలాగే భార్య పేరున హాస్పిటల్లో పెట్టుబడులు, కొన్ని సంస్థల్లో కుమార్తె పేరుతో ఉన్నటువంటి కంపెనీల్లో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే షెల్ కంపెనీలు కూడా హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై ఇట్లా కొన్ని ముఖ్యమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని కంపెనీలు పేరిట ఈ యొక్క నిధులు అనేది, ఫండ్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయని కూడా గుర్తించారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీని వెనుక చాలా పెద్ద శక్తులు, వ్యక్తులు ఉన్నారనే ఒక చర్చ నడుస్తుంది. ఎవరెవరికి ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ సంస్థలో ఎంత పెట్టుబడి పెట్టారు అన్నీ కూడా ప్రాథమికంగా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఆ వివరాలు రాబట్టారు. త్వరలోనే వాటిపై కూడా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఇతను ఒక నిర్మాతగా ఉంటూ కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. ఇంకా ఇప్పుడు కొన్ని ప్లానింగ్లో ఉన్నాయి. కొంతమంది
ముఖ్యమైనటువంటి హీరోలతో. అంటే 2019 నుంచి 2024 వరకు దాదాపుగా వేల కోట్లు దండుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు అనేది ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అనేక రకాలుగా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ 5 ఏళ్ల టర్మ్లో విచ్చలవిడిగా భూములు కొనుగోలు, అలాగే ఫ్లాట్స్ నిర్మాణం, విల్లాల నిర్మాణం, కోట్లాది రూపాయలు ఖరీదైనటువంటి కార్లు, అలాగే జ్యువెలరీ, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆరా తీస్తున్నారు పోలీసులు. అతని బ్యాంక్ అకౌంట్స్పై ఫోకస్ పెట్టారు. వేల కోట్లు ఉన్నాయి అకౌంట్స్లో. ఈయన పేరు కానీ, భార్య పేరు కానీ, ఆయన బంధువులు కానీ, కొంతమంది వ్యక్తులను బినామీగా పెట్టుకొని చేసినటువంటి ఈ యొక్క అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ విషయం తెలిసినటువంటి ఈ కసిరెడ్డి అనుచరులు కానీ వారంతా పరారులో ఉన్నారట. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు, అధికారులు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. మనల్ని ఎవరు చూడట్లేదు కదా, మనల్ని ఎవరు ఏమీ అనట్లేదు కదా, ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించుదాం, లేకపోతే మనల్ని ఎవడు అడిగేది, మనల్ని ఎవరు ఆపేది, ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొంతమంది వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు దూరమై అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఈ కసిరెడ్డి ఇష్యూతో మరింతగా మదన పడుతున్నారట. ఆయన హ్యాండ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఒక ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులందరినీ చెంతకు చేర్చుకుని అక్రమాలకు పాల్పడండి, అవినీతి చేయండి అని చెప్పి వదిలినట్లు. మరి దీనికి సంబంధించి ఆయన ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి. మొత్తానికైతే 5 ఏళ్ల పాటు రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున గండి కొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. దానిలో ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయనకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ప్రతి దాంట్లో వాటాలు, దానికి సంబంధించి ఆయనకు వచ్చిన దాంట్లో కొంతమంది పార్టీ పెద్దలకు పంపించడం, ఇదంతా గుట్టు చప్పుడుగా సాగిపోయింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలతో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇప్పటికే అనేక రకాల స్కామ్స్లో, అంశాల్లో ఇరుక్కుపోయి కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది విచారణ ఎదుర్కొన్నారు, మరి కొంతమంది పరారీలో ఉన్నారు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అలాగే వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, ఇలా ఈ లిస్టులో పేర్లు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహారం చాలా కీలకంగా మారింది, చర్చనీయాంశమైనటువంటి హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి ఇంకా ఎన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి, ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయనేది ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా నడుస్తుంది చర్చ. మొత్తానికైతే ఈ కసిరెడ్డి ఏదైతే ఈ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఫ్రెండ్ నివాసంలో, ఫామ్ హౌస్లో అతని కారును స్వాధీనపరుచుకున్నారు తాజాగా. అలాగే భార్య పేరున ఉన్నటువంటి ఆస్తులను గుర్తించారు, కుమార్తె పేరున ఉన్నటువంటివి గుర్తించారు, ఏ కంపెనీల్లో ఎంత పెట్టుబడులు అది లాగారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను చెప్పినట్లు ఎంతో స్టార్ట్ అయ్యేది ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ, అలాగే డీతో స్టార్ట్ అయ్యేటువంటి ఒక నిర్మాత ప్రముఖ, వీరందరిని కూడా విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనేది తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది, ఇంకెంతమంది బయటకు వస్తారనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.